లాంగ్ రైడ్స్ కి వెళ్తే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫోన్ ఎక్కడ పెట్టాలి, పర్స్ ఎక్కడ పెట్టాలి, కీచెన్ ఎక్కడ పెట్టాలి అస్సలు అర్థం కాదు. పాకెట్స్ ఏమో అన్ని ఫుల్ ఉంటాయి, ఇన్ కేస్ పెట్టినా కానీ కూడా ఎక్కడ పెట్టినా గుర్తుండదు. దట్స్ వై ఐ స్టార్టెడ్ యూజింగ్ ట్యాంక్ బ్యాగ్. ఇది వచ్చేసి నా ట్యాంక్ బ్యాగ్. ఇది దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. దీనికైతే 5 మ్యాగ్నెట్స్ ఉంటాయి. నేను యూజ్ చేసేది వచ్చేసి క్రామ్స్టర్ ట్యాంక్ బ్యాగ్. డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఇది చాలా పెద్దది, 24 లీటర్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దీనికి 5 మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇదొకటి, అండ్ మధ్యలో కూడా ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, అండ్ పైన 2 ఉంటాయి. మీది ట్యాంక్ ఐరన్ అయితే జస్ట్ మీరు ఇట్లా స్టిక్ చేసేయచ్చు ఈ మ్యాగ్నెట్స్ తోటి. అండ్ ఇన్ కేస్ మీ ట్యాంక్ ఐరన్ కాకపోతే ప్లాస్టిక్ కానీ లేకపోతే కార్బన్ ఫైబర్ అయితే మీరు దీనికి స్ట్రాప్స్ ఉంటాయి. స్ట్రాప్స్ ఇప్పుడు నేను ప్రెసెంట్ క్యారీ చేస్తలేదు. ఈ స్ట్రాప్స్ పెట్టి కూడా మీరు ఈ ట్యాంక్ కి మొత్తం మీరు టై చేసేసుకోవచ్చు. ఈ ట్యాంక్ బ్యాగ్ చూసానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దీంట్లో చాలా సామాన్లు పడతాయి. దీంట్లో నా కెమెరా సంబంధించిన గోప్రో, యాక్షన్ కెమెరాస్, డ్రోన్, మ్యాక్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో పడతాయి. అండ్ గ్లౌజెస్ కూడా పడతాయి. చూడండి దీంట్లో నేను ఇప్పుడు ఎన్ని సామాన్లు పెట్టినో, చాలా సామాన్లు పెట్టినా. అండ్ దీంట్లో థైప్యాడ్ బ్యాగ్ కూడా ఉంది, అండ్ ఇన్ఫ్లేటర్ కూడా ఉంది. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర మొబైల్ హోల్డర్ లేకపోయినా మ్యాప్ పెట్టుకోనికి ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ చిన్న ఇచ్చిరు స్పేస్. ఇలా మీరు మొబైల్ పెట్టుకొని కూడా మ్యాప్ నావిగేట్ చేసుకుంటాం వెళ్ళొచ్చు కొంచెం దూరం వరకు. లాంగ్ రైడ్స్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది. వన్స్ మీరు ఈ ట్యాంక్ బ్యాగ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు తిప్పేటప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉండదు. నేను ఇప్పుడు ట్యాంక్ బ్యాగ్ ఇన్స్టాల్ చేసిన, చూడండి లెఫ్ట్ అండ్ రైట్ మీరు ఈజీగా తిప్పేయచ్చు. అండ్ మీరు ట్యాంక్ బ్యాగ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ ట్యాంక్ పైన డస్ట్ ఏం లేకుండా చూసుకోండి. డస్ట్ ఉంటే స్క్రాచెస్ పడుతుంది. నా ట్యాంక్ పైన నేను పీపీఎఫ్ వేయించిన కాబట్టి స్క్రాచెస్ పడ్డా నాకు ఏం కాదు. సో ఇన్ కేస్ మీరు పీపీఎఫ్ చేపించకపోతే ట్యాంక్ బ్యాగ్ పెట్టే ముందు డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేయించేయండి. అండ్ మీరు ఫ్యూయల్ ఫిల్అప్ చేసేటప్పుడు కూడా ఈజీగా మీరు ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా తీసేయచ్చు. ఇన్ కేస్ మీరు మ్యాగ్నెట్ వాడితే స్ట్రాప్ పెట్టినా కానీ కూడా మీరు చిన్న క్లిప్స్ ఉంటే ఆ క్లిప్స్ తీసేసి కూడా ఫ్యూల్ అప్ చేసుకోవచ్చు. వన్స్ ఫ్యూల్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈజీగా ఇట్లా పెట్టేయచ్చు. స్ట్రాప్స్ వెనక ముందు ఒక్కసారి లాక్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది హై స్పీడ్ లో కూడా మీకు అటు ఇటు ఏం జరగదు, అంతే ఉంటుంది. ఎట్లయితే ఫిక్స్ చేసిరో నేను 120 స్పీడ్ లో కూడా సేమ్ ట్యాంక్ బ్యాగ్ ఇంతే ఉంది. నేను దగ్గర దీన్ని నేను ఒక 15,000 కిలోమీటర్స్ యూజ్ చేసిన. నేను దీన్ని మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టెండ్ జిప్ ఉంటుంది, ఇది ఎక్స్టెండ్ జిప్. నేను ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసిన నా అన్ని గ్యాడ్జెట్స్ పెట్టుకోనికి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ చిన్న మీకు గ్లౌజ్ పెట్టుకోనికి కూడా ఉంటుంది. ఈ కంపార్ట్మెంట్ లో మీరు గ్లౌజెస్ కూడా పెట్టుకోవచ్చు. గ్లౌజెస్ ఆర్ ఇన్ కేస్ ఎనీ థింగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు ఎమర్జెన్సీ. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకసారి మీ రైడ్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు క్యారీ చేయాలంటే వేసుకొని కూడా వెళ్ళొచ్చు. వన్స్ నా రైడ్ అయిపోయిన తర్వాత ట్యాంక్ బ్యాగ్ తీసేసుకొని క్యాజువల్ గా బ్యాగ్ వేసుకున్నట్టు బ్యాక్ ప్యాక్ లెక్క ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్. ఐ మీన్ దీనికి రైన్ గేర్ ఇచ్చారు. మీరు ఆ రైన్ గేర్ వేసుకుంటే ఇది వాటర్ ప్రూఫ్ అయిపోతుంది. వాన వచ్చినా కానీ కూడా మీరు ట్యాంక్ బ్యాగ్ వేసుకొని హ్యాపీగా రైడ్ చేయొచ్చు. ఆ వాటర్ రైన్ గేర్ నేను ఇంట్లో పెట్టేసిన, ఇది తీసుకురాలేదు. భుజాలు నొప్పిలేస్తే ఇట్లా మీరు క్యారీ కూడా చేయొచ్చు. పైన వీళ్ళు మంచి స్ట్రాప్ అయితే ఇచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను క్రామ్స్టర్ బ్యాగ్ ఎందుకు తీసుకున్నాను అంటే నా మోస్ట్లీ థింగ్స్ అన్ని దీంట్లో పడతాయి, వేరే ట్యాంక్ బ్యాగ్ అయితే పట్టట్లేదు. సో అందుకనే నేను ఇది ప్రిఫర్ చేసిన. ఇది చాలా పెద్దది. ఇది నాకు కాస్ట్ వచ్చేసి ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ ద ప్రైస్, బట్ ఇట్ విల్ బి 2300 సంథింగ్ సమ్వేర్. ఇది మీరు కొనాలి అనుకుంటే కింద కామెంట్ లో లింక్ అని టైప్ చేయండి, డైరెక్ట్ నేనే మీకు డిఎం చేస్తాను.